సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలోని రామాలయం వీధిలో గత 10 సంవత్సరాలుగా సరైన మురికి కాలువలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వర్షాకాలంలో నీరు నిల్వ ఉండడంతో రాకపోకలకు ఆటంకం కలుగుతోందని తెలిపారు. రామాలయానికి వచ్చే వాహనాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయని వారు పేర్కొన్నారు. ఈ సమస్యను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నూతన సర్పంచ్ మల్లం కనకోవా ఐలయ్య దృష్టికి సమస్యను తీసుకువెళ్లగానే వెంటనే స్పందించి మురికి కాలువల నిర్మాణ పనులను ప్రారంభించారని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టిన సర్పంచ్ కు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. గత 30 నుండి 40 సంవత్సరాల క్రితం ఎప్పుడో మూరి కట్టించిండ్రు. అప్పటి నుంచి ఇంతవరకు కూడా అసలు మూరి విషయం రావలేదు. చాలా సందర్భాలలో చేసినాము. సరే గత 10 సంవత్సరాల నుంచి పోయిన సర్పంచ్ అన్నాడు మూరీలకు బడ్జెట్ రావడం పడుతుంది అన్నాడు. సరే ఈయనకు ఈ ఇప్పుడున్న సర్పంచ్కి ముందే చెప్పిన మీ మూరి ఏ బడ్జెట్ కాబట్టి మూరి చేయండి. ఎందుకంటే ఇక్కడ కార్నర్ ఉంది. ఈ కార్నర్కు ఎలా అవుతుందంటే కారు రావడం ఇట్లా దేవడటము అందరం పట్టడం లేపటము అలాంటి జరిగింది. తర్వాత ఇక్కడ మాకు రామాలయం ఉంది. ఈ రామాలయం నుంచి ఈ ప్రతి సంవత్సరము రథం ఊరేగింపుకి వెళ్తుంది. ఆ రథం వెళ్ళినప్పుడు కూడా చాలా ఇబ్బందులు అయినాయి. మాకు భక్తులుగా మేము చాలా ఇబ్బంది పడ్డాము. సో ఇప్పుడు ఈ మోదీకి ఇప్పుడు వచ్చిన సర్పంచ్ నేను ఫస్ట్ ఇదే చేస్తా అని చెప్పి ఫస్ట్ మోదీ దగ్గర చేసుకున్నాను. సరే మేము అందరం సహకారం చేస్తున్నాం అతనికి. మాది కూడా మాకు కొత్త సర్పంచ్ మల్లం కనక ఐలయ్య మాకు ఇప్పుడు మంచి సహకారం చేస్తున్నాం. గ్రామ నూతన సర్పంచ్గా ఎన్నికైన మల్లం కనకవ గారి ఆధ్వర్యంలో డ్రైనేజ్ వ్యవస్థ ప్రాబ్లం ఉందని గ్రామ ప్రజలు చెప్పడం జరిగింది. వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా రామాలయం ముందు పక్కకున్న వీధిల పనులు ప్రారంభించి కొన్ని పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఇటువంటి మోరీ సమస్యలు ఉన్నా సెటిలైట్ సమస్యలు ఉన్నా వేరే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొచ్చి పనులు చేయించుకోగలరని గ్రామ ప్రజలకు తెలియజేస్తూ అదేవిధంగా మల్లం కనకవ ఆధ్వర్యంలో మరో ఎన్నో కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తా ఉన్నాం.